నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతీయ మరువంగానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆదిపర్వంలో 197వ అధ్యాయంలో ఉన్నాం. పంచపాండవులతో ద్రౌపది వివాహం. ఇక పూర్వం చూసాం. వ్యాసుల వారు పాండవులు ఎవరు అని చెప్పాడు, దివ్య దృష్టి ప్రసాదించాడు ద్రుపదుడికి. అలాగే ద్రౌపది ఎవరు అని కూడా వివరించాడు. అంచేత కొన్ని సందర్భాలలో మాత్రమే ఒక స్త్రీకి ఒకళ్ళ కంటే ఎక్కువ భర్తలు ఉండొచ్చు అని వివరంగా చెప్పి, ఇది ఒక విశేషమైన అంశం కాబట్టి నువ్వు ద్రౌపదిని ఈ 5గురికి ఇచ్చి వివాహం చేయవయ్యా, చెప్పడం నా వంతు అన్నాడు. చెప్పడం అయిపోయింది, నీ ఇష్టం అని కూడా అన్నాడు. అంచేత ఈ సరళిని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది వివాదాస్పదంగా తోచదు. ఎందుకంటే చాలా చక్కగా చెప్పేశాడు. 5గురుగా కనిపిస్తున్నా కూడా వాళ్ళ 5గురు కూడా ఇంద్రులే. ఇంద్రుడు ఒక్కడే, ఆయన అంశ రూపములుగా వాళ్ళు వచ్చారు అని. అలా ఉంటుంది, మళ్ళీ ఇంద్రుడు అంశగా అర్జునుడు అంటారు కదా అన్నది నేను వివరంగా ఇక పూర్వం మీకు చెప్పాను. ద్రుపదోవాచ అశుత్వైవం వచనం తే మహర్షే మయా పూర్వం యతిదం సంవిధాతుం న వై శక్యం విహితస్యాపయానం తదే వేదముపన్నం విధానం. ద్రుపదుడు అన్నాడు, మహర్షి, మీ మాటలు విన్నాక, అసలు మీ మాటలు వినక పూర్వం ద్రౌపదికి ఒకరితోనే వివాహం చేయాలని సంకల్పం. విధానాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదండి. 5గురితో వివాహమే ఉచితం అన్నాడు ద్రుపదుడు. దిష్టస్య గ్రంథిర నివర్తనీయస్వకర్మణా భీతం నేహ కించిత్ కృతం నిమిత్తం హి వరైక హేతో తదే వేదముపన్నం విధానం. అదృష్టాన్ని ఎవరూ తప్పించలేరు, స్వయంగా ప్రయాసపడి ఏమీ చేయలేరు. ఒక వరుణికై చేసిన యత్నం 5గురు వరుణునిచ్చింది కాబట్టి ముందు చేసిన నిర్ణయమే ఉచితం అన్నాడు. యథైవ కృష్ణోక్తవతీ పురస్తాత్ నైకం పతిం మే భగవాన్ దదాతు సచాప్యేనం వరమిత్యమబ్రవీత్ తాం దేవో హి వేత్త పరమం యదత్ర. ఓ పూజ్యుడా, పూర్వజన్మలో ద్రౌపది శంకరునితో చాలాసార్లు పతిని కోరగా అతడు అట్లే వరమిచ్చాడు. ఇది దాగిన రహస్యం పరమాత్మకే తెలుసు. యది చైవం విహిత శంకరేణ ధర్మో వా నాత్ర మమాపరాధ గృహ్ణన్వి మే విధివత్ పాణిమస్యాహ యథోపజోషం విహిత ఈశాం హి కృష్ణ. శంకరుని అనుశాసనమే అయితే ధర్మాధర్మ ప్రసక్తి, నా అపరాధము లేవన్నాడు. ఇది ఆలోచించాలి. ఇక్కడ చాలా చక్కని అంశం ఉంది. వ్యాసుల వారు వివరంగా చెప్పేశారు, అయిపోయింది, నీ ఇష్టం అన్నాడు. అలాగా అండి, సరే అయితే వెళ్ళిపోతాం ముందరికి అనడం ఒక మాట. అలా కాకుండా ఆయనకి అర్థమైన రీతిలో ఆయన యొక్క విశ్లేషణ కూడా వినిపిస్తున్నాడు ద్రుపదుడు. ఇది ప్రధానమైన అంశం. ఆయనకి ఎలా అర్థమైందో కూడా చెప్పాలి. శంకరుని అనుశాసనమే అయితే ధర్మాధర్మ ప్రసక్తి, నా అపరాధము లేవు. ఈమె వీరిదే కావున విధి విధానంగా పాండవులు ఈమెను పరిగ్రహిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈమె వీరిదే కాబట్టి ఈ జన్మలో వారు ఆవిడ్ని పొందుతున్నారు. అది అర్థం చేసుకున్నాడు ద్రుపదుడు. వైశంపాయను వాచ తతో బ్రవీద్ భగవాన్ ధర్మరాజం అద్యైవ పుణ్యాహముతవ పాండవేయ అద్య పౌష్యం యోగముపైతి చంద్రమాహ పాణిం కృష్ణాయ స్వం గృహాణాద్య పూర్వం. వైశంపాయనుడు అన్నాడు, పిమ్మట భగవంతుడైన వ్యాసుడు ధర్మజునితో పలికాడు, ధర్మరాజా, నేడు ద్రౌపదిని వివాహమాడు. ఇంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలుస్తాడు, కావున నీవు ముందుగా ద్రౌపదిని వివాహమాడు అన్నాడు. తతో రాజా యజ్ఞసేనస్స పుత్రజన్యార్థముక్తం బహుతత్తక్రియం సమానయామాస సుతాం చ కృష్ణాం ఆప్లావ్యరత్నైర్బహుభిర్విభూష్య. వ్యాసాదేశానుసారం యజ్ఞసేనుడు పుత్రులతో కలిసి వధూవరులకు అవసరమైన ద్రవ్యాలను తెప్పించి స్నానాదులు చేయించి ద్రౌపదిని విలువైన రత్నమాణిక్యాలతో అలంకారం చేయించాడు. తతస్థు సర్వే సుహృదో నృపస్య
समाजग्मुस्सहिता मन्त्रिणश्च द्रष्टुं विवाहं परमप्रतीताः द्विजाश्च पौराश्च यथा ప్రధానాः రాజు స్నేహితులు మంత్రులు బ్రాహ్మణులు పౌరులు అందరూ మిక్కిలి ప్రసన్నులై పెద్దలను ముందు ఉంచుకొని కూర్చున్నారండి. తతోస్య భేష్మాగ్ర్యజనోపశోభితం విస్తీర్ణ పద్మోత్పలభూషితాజిరం బలౌఘరక్షౌఘ విచిత్రమాబభౌ నభో యథా నిర్మలతారకాన్వితం. ద్రుపదరాజ భవనం ఉత్తమ పురుషులతో ప్రకాశిస్తోంది. అతని భవన ప్రాంగణం కరువులతో పద్మాలతో వెలిగిపోతోంది. అక్కడ చతురంగ సేనలు చిత్రంగా అమరి ఉన్నాయి. ఆ రాజభవనం నిర్మల నక్షత్రాలతో వెలిగే ఆకాశం వల్లే ఉన్నదిట. తతస్తుతే కౌరవ రాజపుత్రా విభూషితా కుండలినో యువానఘమహార్హవస్త్రాంబర చందనోక్షితా కృతాభిషేకా కృతమంగళక్రియా. అక్కడ యువకులు అలంకృతులు కుండలాలంకృతులు స్నానాలు చేసి విలువైన పట్టుబట్టలు కట్టుకుని చందనం పూసుకుని మంగళక్రియలు ఆచరిస్తూ పాండవులు ఉన్నారు. పురోహితేనాగ్ని సమాన వర్చసా సహైవ సౌమ్యేన యథావిధి ప్రభో క్రమేణ సర్వే విభిషుస్తతః మహర్షభాగోష్టమివాభినందిన. క్రమంగా ప్రసన్నతతో పాండవులు గోశాలలోనికి వృషభాలు చేరినట్లు అగ్నివలే వెలిగే తమ పురోహితుడు ధౌమ్యునితో కలిసి శాస్త్ర ప్రకారంగా సదస్సులోకి ప్రవేశించారు. తతస్సమాధాయ స వేదపారగజుభావ మంత్రయే జ్వలతేం నృతాశనం యుధిష్ఠిరం చాప్యుపనీయ మంత్రయోజయామాస సహైవ కృష్ణయ. తరువాత వేదపారంగతుడు విద్వాంసుడు మంత్రజ్ఞుడు పురోహితుడు అయిన ధౌమ్యుడు అగ్నిని వెలిగించి మంత్రాహుతులనిచ్చి యుధిష్ఠిరుని పిలిచి ద్రౌపదికి సూత్రం కట్టించాడు. ప్రదక్షిణం తా ప్రగృహీత పాణీ సమానయామాస స వేదపారగః తతోభ్యనుజ్ఞాయ తమాజశోభినం పురోహితో రాజగృహాద్వినిర్యయౌ. వేదనిధి అయిన ధౌమ్యుడు వారిద్దరిచే పాణిగ్రహణం చేయించి అగ్నికి ప్రదక్షిణం చేయించాడు. ధర్మజుని ఆజ్ఞపై పురోహితుడు రాజభవనం వదిలాడు. క్రమేణ చానేన నరాధిపాత్మజాః వరస్త్రియస్తే జగృహుస్తదాకరం అహన్యహన్యుత్తమ రూపధారిణ మహారథాః కౌరవ వంశవర్ధనాః. కౌరవ కులోన్నతికై మహారథులైన నలుగురు పాండవులు క్రమంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు ద్రౌపది పాణిగ్రహణం చేశారు. అందరూ ఒకరోజే కాదు. ఇదం తత్రాద్భుత రూపముత్తయం జగాద దేవర్షిరతీతమానుషం మహానుభావాఖిల సా సుమధ్యమా బభూవ కన్యైవ గతే గతే హని. దేవర్షి అతడు అద్భుతము ఉత్తమము అతిమానుషము అయిన సంఘటనను తెలిపాడు. మహానుభావురాలు సందని నడుముగల ద్రౌపది 10 దినము వివాహానంతరం కన్యగాన్ని ఉందిట. కృతే వివాహే ద్రుపదో ధనం దతౌ మహారథేభ్యో బహురూపముత్తమం శతం రథానాం వరహేమమాలినాం చతుర్యుజాం హేమఖలీనమాలినాం. వివాహానంతరం ద్రుపదుడు మహారథులైన పాండవులకు వివిధ వస్తు సామగ్రిని సువర్ణమాలలు కల 100 రథాలను కానుకలుగా ఇచ్చాడు. శతం గజానామపి పద్మినాం తథా శతం గిరీణామివ హేమశృంగిణాం తథైవ దాసీ శతమగ్రే యౌవనం మహార్షవేషాభరణాంబరస్రజం. పద్మము శంఖము గల 100 ఉత్తమ గజాలను, బంగారు తొడిగిన కొమ్ములు గల 100 ఏనుగులను, యౌవనవతులైన 100 మంది దాసీజనాన్ని, విలువైన వస్త్రాలను ఆభరణాలను కానుక చేశాడు. పృథక్ పృథక్ దివ్యదృశాం పునర్దదౌ తథా ధనం సౌమకిరగ్నిసాక్షికం తథైవ వస్త్రాన్ని విభూషణాని ప్రభావయుక్తాని మహానుభావ. వంశజుడు మహానుభావుడైన ద్రుపదుడు దివ్యమైన చూపులు గల పాండవులందరికీ వేరువేరుగా అగ్నిసాక్షికంగా ధనాన్ని, వస్త్రాలను, అధికార సూచకాలైన ఆభరణాలను అర్పించాడు. కృతే వివాహే చ తతస్తు పాండవాః ప్రభూతరత్నాముపలభ్యతాం శ్రియం విజహృరింద్ర ప్రతిమా మహాబలాః పురేతు పాంచాలరూపస్య తస్యై. వివాహానంతరం మహాబలశాలులు ఇంద్ర సమానులు అయిన పాండవులు అనంత రత్నరాశులతో పాటు లక్ష్మి వంటి ద్రౌపదిని పొంది ఆ పాంచాల రాజు నగరంలో విహరించసాగారు. సర్వేప్యతుష్యం నృపపాండవేయాః తస్యాశుభైః శీల సమాధివృత్తైః సా చాప్యేషా యాజ్ఞసేనీ తదానీం వివర్ధయామాసముదం స్వసువ్రతైః. రాజా, పాండవులందరూ ద్రౌపది ఏకాగ్రత, సక్షీలం, సదాచారాలతో సంతుష్టులయ్యారు. ఈ విధంగా ద్రౌపది తన సత్వ్రతాలతో పాండవుల ఆనందాన్ని పెంచసాగింది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి ద్రౌపదీ వివాహే సప్తనవత్యధికశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.